మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రూరల్ ఏరియాస్ లో ఉండే చాలా మంది పడే ఇబ్బందులను గుర్తించి వాళ్లకు సేవ చేసేందుకు, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్. ఇప్పుడు మనం సిటీలో ఉన్నాము, ఏదైనా అవసరం వస్తే హెల్త్ క్యాంపులు కానీ ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూ ఉంటాం. కానీ ట్రైబల్ ఏరియాస్ లో ఇలాంటి వాటికి ఆస్కారమే ఉండదు. అలాంటి ట్రైబల్ ఏరియాస్ ని, పల్లె ప్రాంతాలని గుర్తించి అక్కడ మౌలిక వసతులు లేని ప్రాంతాల్లో సర్వీసులు అందించేందుకు సెలెన్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజించింది. దీని ద్వారా ఎంతో మంది ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు చాలా లబ్ధి పొందుతున్నారు. అసలు సెలెన్ సోషల్ వెల్ఫేర్ ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి సర్వీసులు వాళ్ళకి అందిస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు సెలీనా గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. సెలెన్ సోషల్ వెల్ఫేర్ మామూలుగా మన పక్క వాళ్ళు ఏమైపోయినా పట్టించుకొని రోజులు, అలాంటిది సిటీలో కాకుండా రూరల్ ఏరియాస్ లో, ట్రైబల్ ఏరియాస్ లో వాళ్ళ అవసరాలను గుర్తించి మీరు చేసే సేవలు నిజంగా అభినందించదగ్గవే. ప్రధానంగా ఎలాంటి సర్వీసులను అయితే మీరు ట్రైబల్ ఏరియాస్ లో అందిస్తున్నారు? యాక్చువల్లీ మేము ఇది 2 years నుంచి స్టార్ట్ చేసామండి. జనరల్ గా పర్టికులర్ గా అంటే ఇక్కడ ఒక 6 months నుంచి చేస్తున్నాము. మేము ట్రైబల్ ఏరియాస్ కి వెళ్ళినప్పుడు అక్కడ డ్రెస్సెస్ లేకపోవడం కానీ, బుక్స్ లేకపోవడం కానీ, ఇవి మెయిన్ రీజన్స్ గా చూసాం అనమాట. తర్వాత అక్కడ ఏంటి ఏం కావాలని అడిగినప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ చెప్పిన మాకు బ్లడ్ నీడెడ్ అని చెప్పారనమాట. ఇక్కడ మనకి సిటీస్ లో 24 hours ఎనీ ఎమర్జెన్సీలో మనకి బ్లడ్ అనేది అందుబాటులో దొరుకుతుంది. కానీ ట్రైబల్ ఏరియాస్ లో కనీసం రోడ్స్ కూడా లేని ఏరియాస్ లో ఏ అవసరం వచ్చినా బ్లడ్ అనేది దొరకట్లేదు. ఈ సమస్యను మేము గుర్తించిన సెలెన్ సోషల్ వెల్ఫేర్ సంస్థ అత్యవసర పరిస్థితుల్లో గిరిజన ప్రాణాలకు భరోసా కల్పించడానికే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, కాకినాడ జిల్లాలో చాలా వరకు కూడా అంటే సుదూర ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలు అధికంగానే ఉన్నాయి. మీరు అన్నట్టు అక్కడ మినిమం ఫెసిలిటీస్ కూడా అందవు. మరి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవుతారు? అంటే సిటీలో అంటే ఎవరికైనా బ్లడ్ కావాలంటేనే ఇప్పుడైతే గ్రూప్స్ లో పోస్ట్ చేయడము, లేదంటే తెలిసిన వాళ్ళని అడగడం, డోనర్స్ ఉంటేనే బ్లడ్ రావడము, ఇలాంటి చాలా కష్టాలు చూస్తున్నాం. మరి ట్రైబల్ ఏరియాస్ లో బ్లడ్ అందించాలంటే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవుతారు? యాక్చువల్లీ బ్లడ్ అంతా కలెక్ట్ చేసి మనం ట్రైబల్ ఏరియాస్ లో ఏరియా హాస్పిటల్స్ కి ఇచ్చేస్తామండి. వాళ్ళు అక్కడ వాళ్ళ డాక్టర్స్ ని కాంటాక్ట్ చేయగానే వాళ్ళ ఎమర్జెన్సీ స్టేజెస్ లో వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటి క్యాంప్స్ సాధారణంగా మనము సిటీస్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాము, క్యాంప్స్ పెట్టడం. కానీ గిరిజన ప్రజల కోసమే ఈ క్యాంప్స్ పెట్టడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయమే. ఎందుకు అనిపించింది మీకు? అసలు మామూలుగా ట్రైబల్ ఏరియాస్ లో చాలా మంది సోషల్ సర్వీసులు చేస్తూనే ఉంటారు, కానీ ఈ బ్లడ్ క్యాంప్స్ ద్వారా సేకరించిన బ్లడ్ ని అక్కడికి పంపించాలని మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము బుక్స్ నీడ్ అండ్ డ్రెస్సెస్ నీడ్ ఇలానే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు చెప్పిన మొదట రీజన్ ఏంటి, ఇక్కడ ఏం కావాలి నీడ్ అని అడిగితే ఫస్ట్ ప్రతి ఒక్కరు చెప్పింది మాకు బ్లడ్ కావాలని. వాళ్ళు చాలా ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఎటువంటి ఫోన్ కాంటాక్ట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. సో దాన్ని మేము సీరియస్ గా తీసుకుని మా సెలెన్ సోషల్ వెల్ఫేర్ సంస్థ ట్రైబల్ ఏరియాస్ కి కంపల్సరీగా ఈ బ్లడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అంటే మీరు పలానా టైం అని ఏమైనా పెట్టుకుంటారా? ఈ టైంలో బ్లడ్ తీసుకెళ్ళిస్తాము, లేదంటే ఎవరైనా అవసరం అయితేనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తేనే ఇస్తాము, అలా ఏమన్నా? అలా కదండి. ఇప్పుడు ఈ బ్లడ్ ని కలెక్ట్ చేసి టుమారో ఏరియా హాస్పిటల్, అక్కడ ఉన్న ట్రైబల్ ఏరియా హాస్పిటల్ ఒక డాక్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం అనమాట. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా ఆ డాక్టర్స్ వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి అందిస్తారు. ఇప్పటి వరకు మీ సెలెన్ సోషల్ వెల్ఫేర్ నుంచి ఎంతమంది లబ్ధి? చాలా మంది లభ్యం పొందే ఉంటారు. మనం నేమ్స్ చెప్పలేము. సర్వీస్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, సెలెన్ సోషల్ వెల్ఫేర్. నార్మల్ గా మనము సిటీస్ లో ఎక్కువగా బ్లడ్ క్యాంప్స్ అనేవి చూస్తూ ఉంటాము. అయితే ఈ బ్లడ్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మన దగ్గరలో ఉన్న ప్రజలు ఎవరైతే అవసరాల కోసం ఉంటారో వాళ్ళకి డోనర్ ఉంటే ఈ బ్లడ్ ని అందిస్తూ ఉంటారు. కానీ రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా కనీసం మినిమం ఫెసిలిటీస్ లేని ప్రాంతాల్లో ప్రజలకు ముఖ్యంగా కావాల్సిన ఏదైనా ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ కావాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళ కోసం మాత్రమే ఈ సెలెన్ సోషల్ వెల్ఫేర్ పనిచేస్తుంది. సో ప్రెసెంట్ అయితే కాకినాడలో బ్లడ్ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా సేకరించిన రక్తాన్ని ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న సెంటర్లకు పంపించి అక్కడ ఎమర్జెన్సీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసేందుకే ఈ సెలెన్ సోషల్ వెల్ఫేర్ స్థాపించబడింది. కెమెరా పర్సన్ చిన్నతో అనుష్ఠి, సుమన్ టీవీ, కాకినాడ.